హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహ్నవి జాను అండి. జాహ్నవికి అంటే వచ్చేసిద్దండి మన ఛానలు. అయితే ఇవాళ మనం చేసుకొచ్చే రెసిపీ వచ్చేసేసి కోడిగుడ్డు ఉల్లిపాయ అండి. కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ చేస్తున్నానండి. ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీలో తగినంత ఆయిల్ పోసుకోవాలి కర్రీకి. చూడండి, ఆయిల్ పోసాను. ఇప్పుడు ఉల్లిపాయలు, ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసాను. ఇప్పుడు మనం కలబెట్టుకో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలి. ఉల్లిపాయలు బాగా వేగాలంటే ముందుగా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇదిగోండి, సాల్ట్ వేసుకోవాలి ముందుగా మనం. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి తొందరగా ఎగుతాయండి. వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉండదండి కర్రీ. చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నాను. బ్యాచిలర్స్ అయితే బాగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా ఆయిల్లో మగ్గేసినాయి. దీంట్లోకి మనం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. పసుపు వేసేసాను. ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. కొంచెం కూర టేస్టీగా కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం రెడ్డిష్గా రావాలి. ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాయి కదండి. దీంట్లోకి ఇంకొకేసారి మనం 4 గుడ్లు వేసేసుకోవాలి. 4 గుడ్లు వేస్తాను. ఒక పూటకేనండి కర్రీ. చూడండి, కొంతమంది అయితే ముందుగానే నూనెలో వేయించుకుంటారు. మా ఇంట్లో వేపితే ఇష్టం ఉండదండి. అందుకని చెప్పేసి నేను వేయించట్లేదు. మీరు కావాలంటే వేయించుకోవచ్చు గుడ్లు. నేనైతే వేయించుకోవట్లేదండి. ఇంకా గుడ్లు దీంట్లో కలిపేసేసుకోవటమే. పచ్చిమిర్చి వేగిపోయినాయి, గుడ్లు వేగిపోయినాయి. ఇదొక పూటకేనండి కర్రీ. తింటారు బాగా ఇష్టంగా పిల్లలు కూడా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో 2 స్పూన్లు ఇంకా కారం వేసుకోవటమే. 2.5 స్పూన్ అంటే నేను కొంచెం హాఫ్ స్పూన్ తీసుకుని వేస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్నారు కదా, హాఫ్ స్పూన్తో వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలా మా ఎగ్ ఆనియన్ కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి.